అందరికీ నమస్తే. ఈ వీడియోలో జర్రంతా కుల్ల మాట్లాడుకుని ప్లాన్ చేద్దాం. ముచ్చట చెప్పే ముందర ఒక్క లైన్ పాట పాడతా. పాట పాడినాక దాదాపుగా అర్థమై ఉంటుంది. అప్పటికే పాడే ప్రయత్నం అయితే చేస్తా. ఫస్ట్ ఇనూరి ఎక్కడ తప్పు చెప్పినా బరాబర్గా కామెంట్ పెట్టాలి. ప్రతి ఒక్కరు వినాల్సిన ముచ్చట ఇది. అయ్యో ఏమంట చెప్పాలే డాక్టరు, నాకు పుట్టిండు ఒక్కడే పోరాడు, చదువుకున్నోడాని సప్పుడు చేయకుంటే సందు బందులు తిరుగుతుండు, అర్ధరాత్రి ఇంటికొస్తుండు, అరే బండలాగా ఉండేటోడు తొండ పిల్లలాగైతుండు చూడు అని పాట వచ్చేది. ఒకటి ఏమెక్కడికి వచ్చేది ఆ పాట? ఏమెక్కడికి వచ్చేది? HIV AIDS గురించి కొడుకు దుడ్జోలుగా ఉండేవాడు మొత్తం తొండపిల్ల లెక్క అవుతుండని చూపించి నాటకం వేసి పాటలు పాడి జనాలకు మొత్తం ఒక అవగాహన లెక్క అవేర్నెస్ కల్పించేది కొంతమంది కళాకారులు. నేను 10వ తరగతి చదువుకునే సమయంలో ఊరికో పల్లెకో పోతప్పుడు బస్ స్టాండ్లల్లా లేకపోతే రైల్వే స్టేషన్లల్లా లేకపోతే మంది ఎక్కువ ఎక్కడ తిరుగుతారో అక్కడ సైడు ఒక బోర్డు పెట్టేది, పులిరాజకు AIDS వస్తుందా, ఎండకు పోతే గొడుగు కావాలి, ఆనకు పోతే గొడుగు కావాలి, ఎండకు పోతే చెప్పులు కావాలి, మళ్ళీ పోతే పొలానికి కాడికి పోతే తొడుగు కావాలి, ఇది ఉందా లేదా చూసుకొని పో అని ఓపెన్గా టీవీలో అడ్వర్టైజ్ వచ్చేది. అవునా కాదా? దేనిపైన? ఎయిడ్స్ పైన అవగాహన కోసం చాలా రకాలుగా అప్పుడు ప్రచారం చేసేది. ఈ మధ్యకాలంలో తగ్గిపోయింది, అవగాహన తగ్గిపోయింది, ఎయిడ్స్ మాత్రం పెరిగిపోయింది. అగో తెలంగాణలో పెరుగుతున్న హెచ్ఐవి కేసులు మరణాలు చూడు. దేశవ్యాప్తంగా ఎట్టెట్టుంది ఏం కథ అనేది చెప్పే ప్రయత్నం చేస్తా. ఇరువురి మహారాష్ట్రలంట 3,68,000 మందికి HIV వచ్చిందంట మహారాష్ట్రలో. ఆంధ్రప్రదేశ్లో 2,76,000 మందికి ఎయిడ్స్ వచ్చిందట. ఇంకా కర్ణాటకలో 2,32,000 మంది HIV బారిన పడ్డారంట. కర్ణాటక పోయినాక తమిళనాడులో 1,58,000 మంది అంట. తమిళనాడు పోయినాక ఉత్తరప్రదేశ్ 1,47,000 మందికి HIV దొరికిందంట అక్కడ. ఇక ఉత్తరప్రదేశ్ తర్వాత మనదే తెలంగాణలో 1,25,000 మంది అంట HIV సోకిన వాళ్ళు ఇప్పుడు ఉన్నోళ్ళు. ఇంకా గుజరాత్ 1,04,000 మంది, బీహారు 1,00,000 మంది అంట. తెలంగాణ మాత్రం 1,25,000 మంది దాకా వచ్చిందంట. అంటే రోజు రోజుకు పెరుగుతురంట, తగ్గుతలేరంట. అభివృద్ధి చెందుతూ ఉన్నది. మరి అవగాహన లేకనా లేకపోతే బిగ్గర పైలు ఎక్కువై మంది ఎక్కువయ్యా, మరి ఏం చేస్తున్నారు మనకైతే తెలియదు. ఇవేమో HIV కేసులు ఉన్న జాగలు. మరణాలు చూసుకుందాం, ఎక్కడెక్కడ ఎంతమంది వస్తున్నారు అనేది. 2024 సంవత్సరంలో చూసుకుంటే మహారాష్ట్రలో 6,858 మంది చచ్చిపోయారంట. మహారాష్ట్రలో 6,858 మంది. కర్ణాటకలో 5,675 మంది చచ్చిపోయారంట. ఆంధ్రప్రదేశ్లో 4,364 మంది ఆంధ్రప్రదేశ్లో చచ్చిపోయారంట. తెలంగాణలో 3,035 మంది తెలంగాణలో చచ్చిపోయారంట. చూడు కాస్త దేశం మొత్తంలో పెరుగుతుంది కానీ తగ్గుతలేదంట HIV. మరి ఏమెక్కరకు? అప్పట్లో బాగా అవేర్నెస్ కల్పించేది జనాలల్లా, అవగాహన సదస్సులని HIV గిట్ల వస్తుంది అంటే నిజంగానే ఇది చాలా పెద్ద రోగం, ఈ రోగానికి మందే లేదు అన్నట్టు భయంగా చాలా 20-25 ఏళ్ళు మాత్రం చాలా భయంతో బతికిరు జనాలు. ఈ మధ్యకాలంలో మరి సెల్ ఫోన్లా లేకపోతే తినే తిండా తాగే తాగుడా లేకపోతే పశబలుపా ఏం అర్థమవుతలేదు కానీ విచ్చలవిడి శృంగారాలు ఎక్కువైపోయినాయి. మరి సినిమాలను చూసి ఆలు మారుతురా లేకపోతే వీళ్ళని చూసి సినిమాలు తీస్తురా తెలియదు మనకు. కానీ విచ్చలవిడి శృంగారాలు ఎక్కువైపోయి ఒకరితోటి శృంగారం కాదు 50 మందితో అయినా బాధలేదు కానీ శృంగారం చేయాలన్న కోరికలు ఎక్కువ పుట్టి వాళ్ళకు నచ్చిన రకంగా చేసుకుంటూ పోతుంటే ఈ HIV రోగాలు ఎక్కువ వచ్చి పాడవుతున్నాయట. దీనికేమో మందు లేకపోయా. 6 నెలలకు కూడా అది ఏడాదికోసారి HIVకి మందు వచ్చింది అని వస్తుంది కానీ ఆ మందు ఇంకా సంపూర్ణంగా రాదు, అది జనాలకు ఇయ్యరు, వీళ్ళు బతకరు. ఇక అది వచ్చినా తెలవంగానే ఆడిగా కూడుకబట్టి కథ వెనక్కి అవుతారు కానీ ముందరకు ఓడిగా. కొంతమంది అంటే ధైర్యంగా వాళ్ళు ఉంటారు, ఇది నన్నేం చేస్తుందిలే అనుకొని జాగ్రత్త పడుకుంటే డాక్టర్ చెప్పిన ప్రకారంగా బత్తులు నష్టం, నేను దానికి కాదంటలేదు. కానీ చాలా మంది అదురికే సగం మంది చచ్చిపోతారు. ఇది వచ్చిందనగానే అదురికే సగం మంది చచ్చిపోతారు. మరి ఇది రావడానికి చేసే తప్పులేంటి? కొన్ని రకాలుగా మాత్రం
అనుకోని సందర్భాలలో కూడా హెచ్ఐవి వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి పక్క. ఎందుకంటే ప్రమాదాలు జరిగినప్పుడు, ఏదైనా గాయాలు జరిగినప్పుడు, ఏదైనా ఫ్యాక్టరీలో పనిచేసినప్పుడు, దెబ్బలు 10 మంది ఉన్న కాడ తల్లిదండ్రులు అనుకున్నా కానీ ఆ రక్తం ఆలగీల కంటే కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అదో రకంగా. లేకపోతే హోటళ్ళల్లో గట్టి ఉల్లిగడ్డ కోస కాడినో ఆన్నో ఎన్నో రక్తం అడితే అది తింటే గట్ట వచ్చే ఛాన్సెస్ కొన్ని రకాలు ఉంటాయి. కానీ ఎక్కువ రకంగా మాత్రం విచ్చలవిడి శృంగారాలు చేయడం వలన హెచ్ఐవి ఎయిడ్స్ అనేది వస్తుంది. ఈ ముచ్చట అందరికీ ఎరుకుండే గప్పట్ల. కానీ మరి ఈ మధ్యలో కాలంలో మరి పొరగాలకు తెలిసా తెలియకనా దాదంటే భయం లేకనా తెలియదు. కానీ రోజు రోజుకు మాత్రం హెచ్ఐవి ఎయిడ్స్ అనేది పెరుగుతూనే ఉంది. ఎయిడ్స్ అంటే ఏంది? ఎక్వైర్డ్ ఇమ్యూనో డిఫిషియన్సీ సిండ్రోమ్ అంటారంట. అప్పుడెప్పుడు పదవ చదువుకున్నా, నిజమో అబద్ధమో, నేనైతే గదే అనుకుంటున్నా. రోగ నిరోధక శక్తి తగ్గిపోవడం. ఏదైనా వ్యాధి వచ్చిందనుకో ఇక అది అట్లనే ఉంటుంది. ఇక తగ్గదన్నట్టు నువ్వు గోలు వేసుకో, సూది వేసుకో, తగ్గదు. ఇక తగ్గదంటే ఇక నీ శరీరం సహకరిస్తలేదు అన్నట్లు లెక్క. ఇగో గట్ట అయినాడు ఇక హెచ్ఐవి సోకినట్లు లెక్క అనుకో, ఏది ఎయిడ్స్ సోకినట్లు లెక్క. కానీ ఒకప్పుడు మాత్రం ఊరూరికి అర్ధరాత్రి పూట, ఊరూరికి నైట్ 12-1 దాకా అవగాహన కోసం వీధి నాటకాలు వేసి గిట్లు వస్తుంది ఎయిడ్స్, గట్లు వస్తుంది ఎయిడ్స్, గట్ట రాదు అని చూపించేది. ఈ మధ్యకాలంలో అవన్నీ దేకకాలం ఓళ్ళేడి మాత్రం చెప్తాడు, చెప్పుని పోరి నా పని అదే. ఏమా ఇయ్యాలా ఉందా అంటే రైట్. ఒక్కడు పోతాడు, ఒక్క కాడికి కాదు 10 కాడికి పోతాడు. 10 కాడికి పోతాడు. ఏమా రైట్ అయిపోయింది ఇవాళ. మరి నీ పని కూడా అయిపోతుంది. చెప్పుకుంటే ఈ కాలం తప్పిన ముచ్చట కానీ మరి నీ పని కూడా అయిపోద్ది. ఏదున్నా కానీ ఎంత చేయాలనో గంత చేస్తే అది అందం సందం ఉంటుంది. రోజుకు పెడతాడు. గా మధ్య ఏంది ఈ మధ్యలోనే ఇచ్చిర్రు ఒక వారం 10 రోజుల కిందనేమో. అదేంది హైదరాబాద్ కాయ అంట. హైదరాబాద్ ఏంది మెయిన్ సిటీలల్లో ఎవరైతే సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేస్తురో ఇంకో గాలు కూడా ఎక్కువ మంది హెచ్ఐవి ఎయిడ్స్ బారిన పడుతురంట. సాఫ్ట్వేర్ ఉద్యోగులు చేస్తున్నారు దాదాపుగా అంతా చదువుకున్నోళ్ళే కదా, జ్ఞానం గల్లోళ్ళే కదా. జ్ఞానం గల్లోళ్ళు కాబట్టి కంప్యూటర్ వస్తారు. మరి గాలే గిసోటి ఉత్సవం పడితే మరి చదువురానోడు పడకుండా వస్తున్నాయి. ఇక వాళ్ళు సమాజానికి ఎంతో కొంత ఏంది మంచి నేర్పాలి. వాళ్ళే డబ్బు మైకంలో పడి, మందు మైకంలో పడి, అమ్మాయిల మైకంలో పడి, అమ్మాయిలైనా అబ్బాయిలైనా ఇలా ఈలే అని కాదు, ఈలైనా ఆలైనా కానీ మంచిగా వీకెండ్ పార్టీలని గోవా టూర్లకు, బెంగళూరు అని, బొంబాయి అని, హైదరాబాద్ అని, ఆంధ్రప్రదేశ్ అని అక్కడ ఇక్కడ ఎక్కడ లేకుండా పోయి శనివారం సాయంత్రం పోయి రండి, శనివారం నైట్ ఫుల్ ఎంజాయ్ చేసి మళ్ళీ ఆదివారం ఫుల్ ఎంజాయ్ చేసి సోమవారం ఆఫీస్కి పోతరాలు. ఖర్చు ఎన్నిపాయాలని మనకు సంబంధం లేదు. కానీ ఎంజాయ్ చేసినామా చేయలేదా అనే ఆలోచనతో ఉండి విచ్చలవిడి శృంగారాలు చేసి ఇగో ఈ వ్యాధిని కొనుక్కొని వచ్చి దాన్ని దినదినం అభివృద్ధి చేసుకుంటా తెలంగాణ రాష్ట్రంలో 1,25,000 మందికి ఇంకో ఈ ఇప్పుడు హెచ్ఐవి వ్యాధి అంట సోకిందంట ఆల్రెడీ. దేశం మొత్తంలో కూడా అభివృద్ధి చెందుతుంది కానీ తక్కువ మాత్రం అయితే లేదంట. మరి తక్కువ కావాలంటే గవర్నమెంట్ వాళ్ళు జర శ్రద్ధ తీసుకొని అవగాహన కల్పించే ఉపాయం చేయాలి. మళ్ళీ అప్పటి లెక్క మళ్ళీ పులిరాజకి ఎయిడ్స్ వస్తుందా అని మళ్ళీ దింపాలి. ఏమంటే చెప్పాను డాక్టరు నాకు ఉచ్చిండు ఒక్కడే పోరాడనే పాట ఉందా అది కూడా మళ్ళీ ఎప్పటికప్పటికి వేస్తూనే ఉండాలి. అటువంటి పాటలు సానదీసిరు. అటువంటివన్నీ మళ్ళా కళాకారులంతా మళ్ళీ ఊర్లలో తిరిగి వాయ్యా మళ్ళీ వస్తున్నారు నాయన మమ్మ. కానీ ఆ మందు వచ్చిన దాకా 4 రోజులు బతికే ఉపాయం చేయరి, మందు వచ్చినాక ఏమైనా చేసుకుందరు కానీ అని ఏమైనా అవగాహన కల్పిస్తే ఈ ఎయిడ్స్ హెచ్ఐవి అనేది ఏమైనా తగ్గే అవకాశాలు ఉంటాయేమో అని నా అభిప్రాయం. మరి ఏమైనా తప్పు చెప్తే అక్కడక్కడ ఏమనుకోకురిగా ఉంటా మరి.